అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి డైరీ. ఈరోజు నేను తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల కేంద్రం అయితే చూపిస్తానండి. ఇది పులికాట్ లేక్ సమీపంలో ఉంటుంది. ఇది నేచర్ అండ్ కల్చరల్ బయోడైవర్సిటీ అండి. ఇదిగోండి, ఇదంతా బయట పార్కింగ్ ఏరియా. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంకి అయితే వచ్చేసాము. ఇది మనకు సూలూరుపేటకి దగ్గరలో దొరవారు సత్రం అని విలేజ్ ఉంటుందండి. అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి టికెట్ కౌంటరు. ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. బైక్ కూడా తీసుకెళ్ళచ్చు. బైక్ అయితే 50 రూపీస్ ఉంటుందండి. మనకు కారుకి వాటికి 150 రూపాయల వరకు ఉంటుంది. విజిటింగ్ అవర్స్ వచ్చి 8 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. ఇదిగోండి లోపలికైతే మేము బైక్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏదో కాటేజెస్ లాగా కట్టున్నారండి. ఇక్కడ మనం వెళ్తూ ఉన్నప్పుడు పక్కన మనకు పక్షుల బోర్డులు అయితే పెట్టుంటారు. అంటే వాటి నేమ్స్ రాసి పెట్టుంటారు అనమాట అక్కడ ఉండేటివి. ఇదిగోండి ఇవి చిన్న చిన్న కాటేజెస్ కూడా ఏదో కట్టున్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ యొక్క మ్యాప్ అయితే పెట్టున్నారు. ఇదిగోండి చుక్కల దుప్పి పార్కు. ఇక్కడైతే చాలా దుప్పిలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి మేము మార్నింగే వచ్చేయడం వల్ల పెద్ద జనాభా అయితే లేరు. ఇక్కడ బైక్ అయితే ఆపేసుకున్నాము. ఇదిగోండి మా సౌండ్ చూసి అక్కడ దూరంగా ఉండేటివన్నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి మా దగ్గరికి. ఇదిగోండి ఒక్కటిగా వస్తూ ఉన్నాయి. ఇదిగోండి మేము ఇంటి దగ్గర తీసుకొచ్చిన అరటిపండ్లు అయితే దుప్పులకి వేస్తూ ఉన్నాము. పాపం అవి చాలా ఆకలిగా ఉన్నట్టున్నాయి. అన్నీ వాటి కోసం పోటీ పడుతున్నాయి. మీరు ఎప్పుడైనా సుదురు పెట్టుకొచ్చినప్పుడు ఖచ్చితంగా నేలపట్టుకైతే రండి. ఎక్కువ ఈ పక్షులు అనేది నవంబర్ నుంచి మనకు ఫిబ్రవరి వరకు అయితే ఉంటాయి ఎక్కువ. మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా మనకు ఎక్కువ జనవరిలోనే చేస్తూ ఉంటారు. 3 days జరుగుతుందండి. బాగుంటుంది. చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. చాలా చాలా సినిమా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఖచ్చితంగా చూడండి. మీ పిల్లలకు చూపించండి ఇలా నేచర్ అంతా. అండి మా పిల్లల్ని అయితే ఫోటో అయితే ఫోజులు తీస్తున్నాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. మా పిల్లలు బాగా అయితే చెప్పేశారు. ఇదిగోండి బర్డ్స్ ఎన్క్లోజరు. పెద్ద ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయి. లిటినో కాక్టైల్ అంటండి దీని పేరు. చూడండి ఎల్లో కలర్లో ఉంది. ఇది గ్రే కాక్టైల్ అంట. ఒక్కటే ఉంది ఇక్కడ. ఇదిగోండి ఒకటి. ఇదివరకు మేము వచ్చినప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం బైక్లు ఇక్కడే పెట్టాల్సి ఉంటుంది. లోపలికైతే అలౌ చేయరు. ఇక్కడ వరకేను. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇంక లోపలికి వెళ్తున్నాము. అంటే బర్డ్స్కి డిస్టర్బెన్స్ ఉంటుందని ఇంత దూరం, చాలా దూరంలోనే ఆపేశారు ఇక్కడే. ఇంక లోపల చాలా పెద్ద ప్లేస్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఎగ్జిబిషను, చిల్డ్రన్స్ పార్కు, ఇట్లా బెంచెస్, ఇట్లా బర్డ్స్ లాగా
టాటాయిస్ లాగా బటర్ఫ్లైస్ ఇలా వుడ్తో తయారు చేసినట్టు బెంచెస్ పిల్లలకి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి అండి. పక్షులను చూచుటకు వెళ్ళే దారి అని ఇక్కడ యారో మార్క్ అయితే పెట్టున్నారు. ఇక్కడ చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయండి, అడవి కదా. వాటి మీద బోర్డ్స్ కూడా పెట్టుంటారు మనకు ఏమేమి అనేసి నేమ్స్ రాసి. ఇక్కడ ఇదిగోండి వెల్కమ్ టు బోర్డ్స్ వ్యూ పాయింట్ అని పెట్టున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి బటర్ఫ్లై స్పేస్ చాలా నేమ్స్ వేస్తున్నారు. ఏదో క్రిమ్సన్ బటర్ఫ్లై అంట దాని పేరు. మేము కూడా కొన్ని అయితే మాకు కనపడ్డాయండి. ఇక్కడ ఒక 3-4 రకాల బటర్ఫ్లైస్ అయితే చూసాము. ఏందో అండి ఒక ఫౌంటైన్ లాగా ఏదో కట్టున్నారు, బట్ ఇక్కడైతే ఏం లేదు. మరి ఇదివరకే ఉండిందేమో తెలీదు. ఇదిగోండి గూడబాత్ అంట. ఇది శీతాకాలపు వలస పక్షి అని రాస్తున్నారు. ఇండోనేషియా బర్మా నుంచి వస్తుందంట ఇది. ఇది నీటి కాకి. ఇదిగోండి లోపల చిన్న చిన్న కాటేజెస్ లాగా కట్టున్నారు కూర్చోవడానికి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏమేమి పక్షులు వస్తాయో వాటి నేమ్స్ అన్ని లిస్ట్ పెట్టున్నారు ఆ బోర్డులో. ఇదిగోండి చిన్న ఒక అండర్ బ్రిడ్జ్ లాగా కట్టున్నారు. ఇక్కడైతే వాటర్ వెళ్తున్నాయి. ఇది పుల్కాట్ లేక్ వాటర్ అండి ఇవి. పిల్లలైతే బాగా ఎక్సైట్మెంట్గా బాగా ఫీల్ అవుతారండి. ఇక్కడ బాగుంటుంది వాటర్, ఇలా చెట్లు, ఈ గ్రీనరీ అన్నీ చూసి. ఇదిగోండి మా బుడ్డి పాప అయితే పెరిగిస్తూ ఉంది. ఎత్తుకుంటానన్నగానే ఉండట్లేదు. ఇదిగోండి ఈ పువ్వు నేను చాలా రోజుల తర్వాత చూశాను. ఇది శంకు పువ్వు అండి. ఇవి హాట్ వాటర్లో వేసుకొని కొంచెంసేపు మరిగించుకొని ఆ వాటర్ తాగితే హెల్త్కి చాలా మంచిదండి. ఒక 3 years బ్యాక్ నేను ఇలా ఇవి తాగాను. ఇదిగోండి ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇదిగోండి పైకైతే ఎక్కేసాము. కానీ ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ నుంచి పెద్ద అయితే కనబడట్లేదండి. తొందరలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఉంది కదా, అందుకని చెప్పి ఈ గార్డెన్ అంతా క్లీన్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి మేము చూసాం బటర్ఫ్లైస్ అని చెప్పాం కదా, ఇదిగోండి చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇది ఇంకొక వ్యూ పాయింట్ నుంచి తీసిన వీడియో. చూడండి లేక్ వ్యూ ఎంత బాగుందో. Through the stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. Endless waves of a calm blue sky, where dreams take wings and learn. ఇది లాస్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఒక ట్రీ చూడండి దారికి ఎలా పెట్టున్నారో, చాలా నేచురల్గా ఉందండి. అది బో డౌన్ ద నేచర్ అని రాస్తున్నారు దాని మీద. ఇదిగోండి ఇది లాస్ట్లో ఈ వ్యూ పాయింట్. ఇక్కడైతే బెంచెస్ పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఫ్రాక్స్ లాగా చాలా బాగా పెట్టున్నారు. ఇదిగోండి మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు ఈ కప్పల మీద. ఇక్కడైతే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇదే అండి లాస్ట్ వ్యూ పాయింట్. పైన ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఈ వ్యూ పాయింట్. ఇదిగోండి ఏదో వింతగా అనిపించింది ఈ పురుగు, నేను ఎప్పుడు చూడలేదు, అందుకే చూపిస్తున్నాను. ఇదిగోండి ఎర్రచందనం చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి మా పిల్లలు అయితే ఈ బటర్ఫ్లై బెంచెస్ మీద బాగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి టాటాయిస్ లాగా
ఇదిగోండి పిల్లలకి పార్క్, మినీ పార్క్ లాగా బాగా చేస్తున్నారు, చాలా ఉన్నాయి. ఇది ఎగ్జిబిషన్ సెంటర్ అండి. లోపల ఇక్కడ ఏమేమి రకాల పక్షులు వస్తున్నాయి, ఆ పక్షుల పేర్లు, అవి ఏ దేశాల నుంచి వస్తున్నాయి, వాటి ప్రత్యేకత ఏంటి, అవన్నీ ఒక గ్యాలరీ లాగా అయితే పెట్టుంటారు ఇక్కడ. ఇదిగోండి వాటి ప్రత్యేకత, వాటి గురించి డీటెయిల్గా రాసున్నారు. నో యువర్ బర్డ్ కాల్ అని. ఇదిగోండి ఇందాక వీడియోలో నేను వ్యూ పాయింట్ చూపించాను కదా, ఆ వ్యూ పాయింట్ని ఇక్కడ ఇట్లా పెట్టి, ఇదిగోండి ప్రతి ఒక్క పక్షిని ఒక సిమెంట్ వాటిలతో కట్టున్నారు. ఇదిగోండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలు తీసుకురండి. మా ట్రిప్ అయితే అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.